తెలంగాణ ప్రజలందరికీ 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ కొన్ని వాస్తవాలను పచ్చి నిజాలను మీ ముందు ఉంచదలుచుకున్నా. ఈరోజు మన వెనకాల ఉన్న అమరవీరుల స్తూపం అనేది తెలంగాణలో 1968లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ ముక్కు పచ్చలారని విద్యార్థులని ఇండియన్ ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ ఫైట్ జరిగితే 369 మంది విద్యార్థులు పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీల సాక్షిగా ఈ అమరవీరుల స్తూపం నిర్మితమైంది. ఈ అమరవీరుల స్తూపాన్ని పద్మశ్రీ ఎక్కా యాదగిరి గారు 1974 వరకు ఆయన 2 సంవత్సరాలు కష్టపడి ఆయన సొంత ఖర్చు దాదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టి ఈ స్తూపాన్ని తయారు చేశారు. ఈ స్తూపమే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ పోరాటానికి ప్రతీకగా ఉండి ఈ స్తూపం దగ్గరకు వచ్చి అందరు రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుతారు. ఇదే కేసీఆర్ ఈ స్తూపాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిండు. 69 ఉద్యమకారుల త్యాగాల పునాది మీద జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. 1200 మందిని రెచ్చగొట్టి చంపిండు. కానీ 10 సంవత్సరాల కాలంలో ఈ స్తూపాన్ని అఫీషియల్గా ఆవిష్కరించలే. ఇంతవరకు ఈ స్తూపం మీద ఇంతవరకు ఎక్కడ శిలాఫలకం ఉండదు. ప్రజలారా గమనించండి, 4 కోట్ల ప్రజల త్యాగాలకి ప్రతీక అయిన ఈ స్తూపం ఇంతవరకు 1974 నుంచి 2024 వరకు 50 సంవత్సరాల కాలంలో కనీసం రాబోయే తరాలకు కానీ ఇప్పుడున్న యూత్కి ఈ స్తూపం, మరి ఈ పార్కు ఎంటర్టైన్మెంట్ కోసం జరిగిందా, ఈ స్తూపం ఎందుకు జరిగింది, ఈ స్తూపం వెనకాల ఉన్న కథ ఏంటనేది శిలాఫలకం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఢిల్లీలో పోతే ఇండియా గేట్ దగ్గర అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారత వీరులందరిది ఉంటుంది. జలియన్ వాలాబాగ్లో చనిపోయిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర ఉంటుంది. అంటే 1969 ఉద్యమకారుల చరిత్రను చెరిపివేయడానికి గత కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో పనిచేసిండు. ఇది పక్కకు పెట్టి దీన్ని ఇనాగ్రేట్ చేయకుండా అక్కడ సచివాలయం ఎదురుగా ఒక అర్థం కాని దీపం పెట్టి ఆ దీపం వెలగదు. అది ఎక్కడైనా అమరవీరుల దీపాలు వెలుగుతుంటాయి, నిత్యం స్ఫూర్తినిస్తాయి. కేసీఆర్ ఆ విధంగా చేస్తే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, ప్రజాపాలన, దొరల పాలన పోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అహంకారంతో చేస్తున్నాడా, అజ్ఞానంతో చేస్తున్నాడా, అపరిపక్వతో చేస్తున్నాడో తెలియదు. కానీ ఇవాళ ఉత్సవాల పేరుతో ఉద్యమకారులను అవమానించారు. నిజమైన ఉద్యమకారులకు ఎవరికీ ఆహ్వానాలు అందలేదు. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకి కనీసం 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్లో పృథ్వన్న తన శక్తితోటి 2007 నుంచి ప్రతి అమరవీరుల కుటుంబాలని దాదాపు 200 మంది అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నాడు. మరి ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదంటే వీళ్ళకి తెలంగాణ సోయి లేదు. ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్టు శవాల మీద పేలాలు ఏరుకునే ప్రభుత్వాలే తప్ప తెలంగాణ అమరవీరులని, తెలంగాణ ఉద్యమకారులని గౌరవించిన ఏ ప్రభుత్వం అయినా తెలంగాణ ఉద్యమకారుల ఉసురు తప్పదు.